హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకల్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు మనం ఎన్సీఆర్టీలో చాప్టర్ 4 సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్ పార్ట్ 1 చూద్దాం. 4.1 ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్ అంటే ఆబ్జెక్ట్స్ అనేటివి మన చుట్టుపక్కల ఉండేటివి. వీ హ్యావ్ సీన్ దట్ అవర్ ఫుడ్ అండ్ క్లోత్స్ హ్యావ్ సో మచ్ వెరైటీస్ ఇన్ దెమ్. మనం ఫుడ్ వెరైటీస్ అనేటివి చూసాము, క్లోత్ వెరైటీస్ అనేది చూసాము ఎర్లియర్ చాప్టర్స్ లో. నాట్ జస్ట్ ఫుడ్ అండ్ క్లోత్స్, దేర్ ఈస్ such a vast variety of objects everywhere. So ఈ ఫుడ్ క్లోత్స్ ఏ కాదు, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కూడా ప్రెసెంట్ అయి ఉన్నాయి. వెరైటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర వెరైటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేటివి ప్రెసెంట్ అయి ఉన్నాయి. We see around us a chair, a bullock cart, a cycle, cooking utensils, books, clothes, toys, water, stones and many other objects. So మన చుట్టుపక్కల మనం చైర్, బుల్లక్ కార్ట్, సైకిల్, cooking utensils, books, clothes, toys, water, stones and many other objects ఇవన్నీ చూస్తాం అన్నమాట. All these objects have different shapes, colors and uses. So ఈ different objects కి షేప్స్, కలర్స్ అండ్ అట్లాగే వాటికి ఉన్న యూజెస్, వాటి వల్ల యూజెస్ అనేటివి ఉన్నాయి. సో డిఫరెంట్ షేప్స్, కలర్స్, యూజెస్ ఉన్నాయి ఈ ఆబ్జెక్ట్స్ కి. ఫిగర్ 4.1. ఇక్కడ ఫిగర్ 4.1 ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్ అనేది చూస్తే ఇక్కడ టాయ్ ఉంది, లాక్ అండ్ కీ ఉంది, ఇక్కడ గ్లాస్ ఉంది, ఇంకా ఇక్కడ పట్టకర్ర లాగా హోల్డర్ ఉంది, ఇంకా గ్లౌజ్ ఉంది, ఇట్లా డిఫరెంట్ డిస్క్ ఉంది, రిమోట్ ఉంది, ఎక్సెట్రా. ఇవన్నీ బాక్స్, పెన్సిల్ బాక్స్, ఇది ఫ్లాపీ డిస్క్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూపించిన. సో ఇవన్నీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. మన చుట్టుపక్కల ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అనేటివి మనం చూస్తున్నాం. లుక్ అరౌండ్ అండ్ ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. సో మన చుట్టుపక్కల గమనిస్తే ఏదైతే రౌండ్ షేప్ లో ఉన్నాయో అవి గుర్తించమంటున్నారు. అవర్ లిస్ట్ మే ఇంక్లూడ్ రబ్బర్ బాల్, ఫుట్బాల్ అండ్ గ్లాస్ మార్బుల్. సో మన లిస్ట్ లో వచ్చేసి రబ్బర్ బాల్ గానీ, లేదంటే ఫుట్బాల్ గానీ, లేదంటే గ్లాస్ మార్బుల్ గానీ అవి మన లిస్ట్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. If we include objects that are nearly round, our list could also include objects like apples, oranges and an earthen picture graha. So మనం ఇంకా ఆబ్జెక్ట్స్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మన చుట్టుపక్కల లిస్ట్ లో యాపిల్స్ అని, ఆరెంజెస్ అని, ఎర్తన్ పిక్చర్స్ అని, గ్రహ అని ఇవన్నీ మన లిస్ట్ లో మన చుట్టుపక్కల ఉంటాయి. సపోజ్ we were looking for objects that are edible. మనం ఏదైతే తింటున్నామో అవి ఎడిబుల్ గా ఏమి ఉన్నాయి ఆబ్జెక్ట్స్ లో. We might include all the items that we have listed in table 1.1, 1.2 and 1.3 chapter. So మనం ఎర్లియర్ చాప్టర్ 1 లో 1.1, 1.2, 1.3 టేబుల్స్ లో డిఫరెంట్ ఐటమ్స్ అనేటివి చూసాము, అంటే ఫుడ్ ఐటమ్స్ అనేటివి. We might also find that some of those round shaped objects we just listed out are also in this group. So ఏవైతే రౌండ్ షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఎర్లియర్ గా మనం లిస్ట్ అవుట్ చేసామో అవి ఈ గ్రూప్ లో కూడా ఉంటాయి. Let us say we wish to make a group of objects that are made of plastic. మనకు తెలిసినట్టయితే గ్రూప్ లో ఆబ్జెక్ట్స్ లో ఏదైతే ప్లాస్టిక్ తో చేసినవి ఉన్నాయో అవి ఇక్కడ చెప్తున్నారు. బకెట్స్, లంచ్ బాక్సెస్, టాయ్స్, వాటర్ కంటైనర్స్, pipes and many such objects may find a place in this group. So ఇవన్నీ ప్లాస్టిక్ వేర్ అన్నమాట. బకెట్, లంచ్ బాక్స్, టాయ్స్, వాటర్ కంటైనర్, పైప్స్ అండ్ మెనీ సచ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ప్లాస్టిక్ వేర్ అన్నమాట. There are so many ways to group objects. So అక్కడ ఈ ఆబ్జెక్ట్స్ అనేటివి డిఫరెంట్ వేస్ లో మనం గ్రూప్ చేయొచ్చు అన్నమాట. In the above examples we have grouped objects on the basis of their shapes. So మనం చూసినట్టే అబౌవ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆబ్జెక్ట్స్ అనేటివి మనం డిఫరెంట్ షేప్స్ లో గ్రూప్ చేయొచ్చు అన్నమాట. ఆర్ ద మెటీరియల్స్ దే ఆర్ మేడ్ ఫ్రమ్, అండ్ ఆబ్జెక్ట్స్ యొక్క తయారీ, ఆ మెటీరియల్స్ అనేటివి దీంతో తయారు చేసిందని కూడా మనం గ్రూప్ చేయొచ్చు అన్నమాట. ఆల్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ us are made of one or more materials. సో మన ఆబ్జెక్ట్స్ అనేటివి తయారయ్యేది ఒకటి కంటే ఎక్కువ మెటీరియల్స్ తో తయారై ఉన్నాయి అన్నమాట. These materials may be glass, metal, plastic, wood, cotton, paper, mud or soil. సో ఈ మెటీరియల్స్ ఏమేంటి? గ్లాస్, మెటల్, ప్లాస్టిక్, వుడ్, కాటన్, పేపర్, మడ్ ఆర్ సాయిల్ తో తయారు చేసిన మెటీరియల్స్ అన్నమాట. Can you think of more examples of materials? ఇంకా మీరు ఎక్కువగా థింక్ చేయగలుగుతారా ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటీరియల్స్ ఒక ఎగ్జాంపుల్స్? యాక్టివిటీ 1. Let us collect as many objects as possible from around us. సో మనం ఆబ్జెక్ట్స్ అనేవి మనకి ఎన్ని దొరికితే అన్ని
చుట్టుపక్కల ఎన్ని దొరికితే అన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ ఆఫ్ us could get some everyday objects from home and we could also collect some objects from the classroom or from outside the school. ఈ ఆబ్జెక్ట్స్ కనుక రోజు మన ఇంట్లో, బయట, క్లాస్ రూమ్ లో, మన స్కూల్ బయట ఈ ఆబ్జెక్ట్స్ అనేటివి మనం చూస్తుంటాం అన్నమాట. మనకు దొరుకుతూ ఉంటాయి కూడా. What will we have in our collections? సో మన కలెక్షన్స్ లో ఏముంటాయి? చాక్, పెన్సిల్, నోట్బుక్, రబ్బర్, డస్టర్, హ్యామర్, నెయిల్, సోప్, స్పోక్ ఆఫ్ ఎ వీల్, బ్యాట్, మ్యాచ్ బాక్సెస్, సాల్ట్ అండ్ పొటాటో. సో ఇవన్నీ మనకి దొరికేటివి అనమాట. స్కూల్లో అయితే చాకు, పెన్సిల్, నోట్బుక్, రబ్బర్, డస్టర్ ఇవన్నీ స్కూల్లో ఉంటాయి. నెయిల్స్, సోపు, స్పోక్ ఆఫ్ ఎ వీల్, బ్యాట్, మ్యాచ్ బాక్స్, సాల్ట్, పొటాటో ఇవన్నీ మనకి బయట దొరుకుతాయి అనమాట. We can also list objects that we can think of but cannot bring to the classroom. సో మనం ఈ బయట దొరికిన ఆబ్జెక్ట్స్ అన్ని మనం క్లాస్ రూమ్ కి తేలేము, ఎందుకంటే టీచర్స్ చూసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్స్, ట్రీస్, డోర్స్, ట్రాక్టర్స్, రోడ్స్ ఇవన్నీ మనం తేలేము, ఇవన్నీ మనం క్లాస్ రూమ్ కి తేలేము. సెపరేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ దిస్ కలెక్షన్ దట్ ఆర్ మేడ్ ఫ్రమ్ పేపర్ ఆర్ వుడ్. సో మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ దొరికినాయో దాంట్లో పేపర్ తో తయారు చేసి, వుడ్ తో తయారు చేసి సపరేట్ చేయాలి. దిస్ వే వీ హ్యావ్ డివైడెడ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇంటూ 2 groups. సో ఈ రకంగా మనము 2 groups గా డివైడ్ చేయొచ్చు ఆబ్జెక్ట్స్. వన్ గ్రూప్ హ్యాస్ ది ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మేడ్ ఫ్రమ్ పేపర్ ఆర్ వుడ్. సో ఒక గ్రూప్ వచ్చేసి పేపర్, వుడ్ తో తయారు చేసిన ఆబ్జెక్ట్స్, వైల్ ది అదర్ గ్రూప్ హ్యాస్ ది ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ దీస్ మెటీరియల్స్. ఇంకో గ్రూప్ వచ్చేసి ఏవైతే పేపర్, వుడ్ తో తయారు చేయలేదో అవి మిగతా మెటీరియల్స్ అదర్ గ్రూప్ అన్నమాట. సిమిలర్లీ we could separate the things that are used for preparing food. సిమిలర్ గానే మనం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి సెపరేట్ థింగ్స్ అనేది యూజ్ చేస్తాం. లెట్ us be a little more systematic. సో ఇంకా కొంచెం మనం ఫర్దర్ గా సిస్టమాటిక్ గా చూద్దాం. లిస్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ కలెక్ట్. సో మనం ఏవైతే కలెక్ట్ చేసామో ఆబ్జెక్ట్స్ అవి లిస్ట్ చేసుకోవాలి. ఇన్ టేబుల్ 4. ఇక్కడ చూపించినట్టుగా టేబుల్ 4.1 లో ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్ దే ఆర్ మేడ్ ఆఫ్. ఆబ్జెక్ట్స్, మెటీరియల్స్ దే ఆర్ మేడ్ ఆఫ్ ప్లేట్, థాలి, స్టీల్, గ్లాస్, ప్లాస్టిక్, ఎనీ అదర్, పెన్, ప్లాస్టిక్, మెటల్స్. ఇట్లా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట టేబుల్. ట్రై టు ఐడెంటిఫై ద మెటీరియల్స్ దట్ ఈచ్ వన్ ఈస్ మేడ్ ఆఫ్. మనం డిఫరెంట్ మెటీరియల్స్ అనేటివి ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇట్ వుడ్ బి ఫన్ టు మేక్ దిస్ లార్జ్ టేబుల్. సో ఈ లార్జ్ టేబుల్ ని పెంచుతూ పోతుంటే మనకి ఫన్నీగా ఉంటది అనమాట, అన్ని ఫిల్ చేస్తూ ఉంటే. కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాజ్ మెనీ ఆబ్జెక్ట్స్ యాజ్ పాసిబుల్. సో ఎంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ గురించి అంత లిస్ట్ ప్రిపేర్ చేయడం బెస్ట్. ఇట్ మే సీమ్స్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద మెటీరియల్స్ అవుట్ ఆఫ్ విచ్ సమ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్. సో కొన్ని మాత్రం ఆబ్జెక్ట్స్ మనకు కష్టంగా ఉంటది, అది ఏ మెటీరియల్ తో తయారు చేశారు అనేది మనకు తెలియకపోవచ్చు. In such cases, discuss with your friends, teachers and parents to identify the materials. సో కొన్ని మెటీరియల్స్ ఏవైతే మనకి తెలియవు, ఈ ఆబ్జెక్ట్ దేంతో తయారు చేశారు అని, అది మన ఫ్రెండ్స్ గానీ అడగచ్చు, లేదంటే టీచర్ ని కానీ, లేదంటే పేరెంట్స్ గానీ అడిగి కనుక్కొని మెటీరియల్స్ ఏ మెటీరియల్ తో తయారు చేశారు అనేది తెలుసుకోవచ్చు. యాక్టివిటీ 2, టేబుల్ 4.2, లిస్ట్ సమ్ కామన్ మెటీరియల్స్. సో 4.2 లిస్ట్ లో మనకి కామన్ మెటీరియల్స్ అనేది ఇచ్చున్నారు ఇక్కడ. You can also add more materials in column 1 that are known to you. సో ఈ కాలమ్ 1 లో అయితే ఇంకా మెటీరియల్స్ మీకు ఏమైనా ఎక్స్ట్రా తెలుసుంటే యాడ్ చేసుకోవచ్చు. Now try and think of everyday objects you know that are made mainly of these materials and list them in column 2. సో ఈ కాలమ్ 2 లో ఏవైతే ఉన్నాయో అవి ఆబ్జెక్ట్స్ అనేటివి మీరు థింక్ చేసి దేంతో ఏ మెటీరియల్తో తయారు చేశారు అనేది ఆలోచించి ఇక్కడ మీరు రాయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మేడ్ ఫ్రమ్ ది సేమ్ మెటీరియల్స్ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ దీస్ మెటీరియల్స్. వుడ్ ఏ ఆబ్జెక్ట్ తో మెటీరియల్ తో తయారు చేశారు, ఏమేమి ఆబ్జెక్ట్స్ తయారు చేశారు వుడ్ తో? చైర్, టేబుల్, ప్లవ్, బుల్లక్ కార్ట్ అండ్ ఇట్స్ వీల్స్. ఇది వుడ్ తో తయారు చేస్తారు. పేపర్స్ తో బుక్స్, నోట్ బుక్స్, న్యూస్ పేపర్, టాయ్స్, క్యాలెండర్స్ ఇవన్నీ పేపర్ తో. లెదర్ వచ్చేసి లెదర్ తో షూస్, పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇంకా ఎక్సెట్రా లెదర్ తో చాలా తయారు చేస్తారు అన్నమాట. ప్లాస్టిక్ తో చాలా ఉన్నాయి. గ్లాస్ ఉంది, మన వాటర్ తాగే గ్లాస్, ప్లాస్టిక్ వేరే ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి ప్లాస్టిక్ తో ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. కాటన్ తో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాట్ డూ వి ఫైండ్ ఫ్రమ్ దీస్ టేబుల్స్? ఫస్ట్ వి గ్రూప్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. మనం ఈ టేబుల్స్ లో ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఫస్ట్ వి గ్రూప్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. సో మన ఆబ్జెక్ట్స్ అనేటివి గ్రూప్ చేసుకున్నాం చాలా రకాలుగా. వి దెన్ ఫౌండ్ దట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ us ఆర్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. సో మనం ఆబ్జెక్ట్స్ అనేటివి డిఫరెంట్ మెటీరియల్స్ తో తయారు చేశారని తెలుసుకున్నాం. అట్ టైమ్స్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ మేడ్ ఆఫ్ సింగిల్ మెటీరియల్. సో ఒక ఆబ్జెక్ట్ అనేది
సింగిల్ మెటీరియల్ తోనే తయారు చేసి ఉంటారని తెలుసుకుంటాం. అండ్ ఆబ్జెక్ట్ కుడ్ ఆల్సో బి మేడ్ ఆఫ్ మెనీ మెటీరియల్స్. ఒక ఆబ్జెక్ట్ చాలా రకాల మెటీరియల్స్ యూజ్ చేసి కూడా తయారు చేయొచ్చు అని కూడా తెలుసుకుందాం. అండ్ దెన్ అగైన్ వన్ మెటీరియల్ కుడ్ బి యూస్డ్ ఫర్ మేకింగ్ మెనీ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఒక మెటీరియల్ అనేది మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని తయారు చేయొచ్చు అనేది తెలుసుకుందాం. వాట్ డిసైడ్స్ విచ్ మెటీరియల్ షుడ్ బి యూస్డ్ ఫర్ మేకింగ్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ని తయారు చేయడానికి ఏ మెటీరియల్ అవసరం అనేది మనకి ఎలా తెలుసు? ఇట్ సీమ్స్ దట్ వీ నీడ్ టు నో మోర్ అబౌట్ డిఫరెంట్ మెటీరియల్. మనం చూసినట్టయితే మనకి డిఫరెంట్ మెటీరియల్స్ ఏమేమి యూజ్ చేస్తారు అనేది తెలుసుకోవడానికి మనకి ఇంకా ఫర్దర్ గా నాలెడ్జ్ ఉండాలి. 4.2 ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై అ టంబ్లర్ ఈస్ నాట్ మేడ్ విత్ ఎ పీస్ ఆఫ్ ఎ క్లాత్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్లాత్ తో టంబ్లర్ అనేది ఎందుకు తయారు చేయరు? So recall our experiments with piece of cloth in chapter 3 and also keep in mind that we generally use a tumbler to keep a liquid. So మనం ఎర్లియర్ గా చూసినట్టయితే చాప్టర్ 3 లో ఎక్స్పెరిమెంట్ క్లాత్ మీద ఎక్స్పెరిమెంట్స్ అనేవి చూస్తున్నాం చాప్టర్ 3 లో. అలాగే టంబ్లర్ అనేది మనం లిక్విడ్ అనేది స్టోర్ చేయడానికి టంబ్లర్స్ యూజ్ చేస్తాం. అది కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలి. Therefore, would it not be silly if we were to make a tumbler out of cloth? సో అది సిల్లీగా ఉంటుంది మనం క్లాత్ తో టంబ్లర్ తయారు చేయడం అనేది. ఫిగర్ 4.2 ఇక్కడ చూపించినట్టుగా యూజింగ్ ఏ క్లాత్ టంబ్లర్. ఏం చేస్తుంది, ఈ క్లాత్ ని టంబ్లర్ గా తయారు చేసి దాంట్లో వాటర్ వేసింది, కానీ ఇక్కడ ఏమవుతుంది వాటర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. వాట్ వీ నీడ్ ఫర్ ఏ టంబ్లర్ ఈజ్ గ్లాస్, ప్లాస్టిక్, మెటల్ ఆర్ అదర్ సచ్ మెటీరియల్స్ దట్ విల్ హోల్డ్ వాటర్. సో ఏదైతే వాటర్ ని హోల్డ్ చేస్తుందో అవి ఏంటంటే గ్లాసు, ప్లాస్టిక్, మెటల్ అండ్ అదర్ మెటీరియల్స్. సిమిలర్లీ ఇట్ వుడ్ నాట్ బి వైస్ టు యూస్ పేపర్స్ లైక్ మెటీరియల్స్ ఫర్ కుకింగ్ వెసల్స్. అలాగే మనం పేపర్ లైక్ మెటీరియల్స్ అన్ని కుకింగ్ వెసల్స్ గా యూజ్ చేయం. వి సీ దెన్ దట్ వీ చూస్ ఏ మెటీరియల్ టు మేక్ an object depending on its properties and the purpose for which the object is to be used. సో మనం చూసినట్టయితే మెటీరియల్స్ ఆబ్జెక్ట్ తయారు చేయడానికి మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా డిపెండెంట్ అయి ఉంటాయో అలాగే పర్పస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కూడా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. సో వాట్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ దట్ వుడ్ బి ఇంపార్టెంట్ ఫర్ దేర్ యూసేజ్. సో మన ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ ఏం ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ ఇంపార్టెంట్ మన యూసేజ్ కి? సమ్ ప్రాపర్టీస్ ఆర్ డిస్కస్డ్ హియర్. సో కొన్ని ప్రాపర్టీస్ అనేవి డిస్కస్ చేస్తున్నారు. అపియరెన్స్. ఫస్ట్ వచ్చేసి అపియరెన్స్. మెటీరియల్స్ యూజువల్లీ లుక్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో మెటీరియల్స్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తాయి మనకి. వుడ్ లుక్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఐరన్. సో వుడ్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది ఐరన్ తో పోలిస్తే. ఐరన్ అపియర్స్ డిఫరెంట్ ఫ్రమ్ కాపర్ ఆర్ అల్యూమినియం కాపర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది ఐరన్ తో పోలిస్తే. అట్ ద సేమ్ టైమ్ దేర్ మే బి సమ్ సిమిలారిటీస్ బిట్వీన్ ఐరన్, కాపర్ అండ్ అల్యూమినియం దట్ ఆర్ నాట్ దేర్ ఇన్ వుడ్. సో మనం ఐరన్, కాపర్, అల్యూమినియం చూసినట్టయితే వుడ్ వేరే ఉంటుంది. ఐరన్, కాపర్, అల్యూమినియం కొన్ని సిమిలారిటీస్ పోలికలు ఉంటాయి. యాక్టివిటీ 3. కలెక్ట్ స్మాల్ పీసెస్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, పేపర్, కార్డ్బోర్డ్, వుడ్, కాపర్ వైర్, అల్యూమినియం షీట్, చాక్. సో మనం కొన్ని పీసెస్ డిఫరెంట్ మెటీరియల్స్ కలెక్ట్ చేయాలి. పేపర్, కార్డ్బోర్డ్, వుడ్, కాపర్ వైర్, అల్యూమినియం షీట్, చాక్ అనేవి కలెక్ట్ చేయాలి. డూ ఎనీ ఆఫ్ దీస్ అపియర్ షైనీ? వీటిల్లో ఏదన్నా షైనింగ్ గా ఉంటుందా? సెపరేట్ ద షైనీ మెటీరియల్స్ ఇంటూ ఏ గ్రూప్. సో ఏవైతే మెరుస్తూ ఉంటాయో అవి సెపరేట్ గ్రూప్ గా పెట్టాలి. Now observe as the teacher cuts each material into 2 pieces and look at the freshly cut surface. Figure 4.3. So మనం అబ్జర్వ్ చేయాలి. టీచర్ ఎప్పుడైతే మెటీరియల్ అనేది 2 పీసెస్ గా కట్ చేస్తుందో అది దాని యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుందో మనం నోటీస్ చేయాలి. వాట్ డూ యూ నోటీస్? మనం ఏం చూస్తున్నాం ఇక్కడ 4.3 చూద్దాం. కటింగ్ పీసెస్ ఆఫ్ మెటీరియల్ ఇఫ్ దే హ్యావ్ లస్టర్. సో మెటీరియల్ అనేది కట్ చేశారు టీచర్. సో ఇట్లా అనిపిస్తుంది. దీంట్లో లస్టర్ ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. Does the freshly cut surface of some of these materials appear shiny? ఇప్పుడు మనం ఇది కట్ చేసిన తర్వాత అది ఏమన్నా షైనీగా కనిపిస్తుందా? Include these objects also in the group of shiny materials. సో ఈ ఆబ్జెక్ట్ ని కూడా షైనీ మెటీరియల్స్ లో ఇంక్లూడ్ చేయాలి. మెటీరియల్స్ దట్ హ్యావ్ సచ్ లస్టర్ ఆర్ యూజువల్లీ మెటల్స్. ఏవైతే లస్టర్ కనిపిస్తాయో అవి మెటల్స్ అని అంటారు. ఐరన్, కాపర్, అల్యూమినియం అండ్ గోల్డ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్. సో ఆ మెటల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? ఐరన్, కాపర్, అల్యూమినియం, గోల్డ్. సమ్ మెటల్స్ ఆఫెన్ లూజ్ దేర్ షైన్ అండ్ అపియర్ డల్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ఎయిర్ అండ్ మాయిశ్చర్ ఆన్ దెమ్. సో కొన్ని మెటల్స్ చూసినట్టయితే అవి షైన్ అనేది పోయి డల్ కనిపిస్తుంటాయి.
బికాస్ ఆఫ్ దేర్ యాక్షన్ ఆఫ్ ఎయిర్ అండ్ మాయిశ్చర్. ఎందుకంటే గాలి తగలడం వల్ల, గాలి నిమ్ము తగలడం వల్ల అవి షైన్ పోయి డల్గా కనిపిస్తుంటాయి మెటల్స్ అనేవి. We therefore notice the luster only on their freshly cut surface. సో మనం ఎప్పుడైతే మెటల్ని కట్ చేస్తామో అది షైనింగ్గా కనిపిస్తుంది కట్ చేసిన వెంటనే. When you visit an ironsmith or a workshop, look out for fresh cut surface of metal rods to see if they have luster. సో మీరు ఎప్పుడైనా ఐరన్ షాప్కి వర్క్షాప్కి కనుక వెళ్తే అక్కడ ఫ్రెష్ అప్పుడే కట్ చేస్తూ ఉంటారనమాట మెటల్స్ అనేటివి. వాటి సర్ఫేస్ చూస్తే మీకు ఆ మెటల్స్ మెరుస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని లష్టర్ అని అంటారు. హార్డ్నెస్. When you press different materials with your hands, some of them may be hard to compress while others can be easily compressed. సో మీరు ఎప్పుడైనా ఒక మెటీరియల్ని ప్రెస్ చేసినప్పుడు మన చేతులతో కొన్ని హార్డ్గా ఉంటాయి, మనం కంప్రెస్ చేసినా కూడా అవి వంగవు అన్నమాట. కొన్ని అయితే కంప్రెస్ అవుతాయి అన్నమాట. Take a metal key and try to scratch with it. Take a metal key and try to scratch with it the surface of a piece of wood, aluminum, a piece of stone, a nail, candle, chalk, any other material or object. సో మీరు చేతిలో మెటల్ కీ అనేది తీసుకొని దాన్ని గీకండి. ట్రై టు స్క్రాచ్ సర్ఫేస్ ఆఫ్ వుడ్ మీద గీకండి, అల్యూమినియం మీద, పీస్ ఆఫ్ స్టోన్ మీద, నెయిల్ మీద, క్యాండిల్ మీద, చాక్ మీద, మెటీరియల్స్ మీద, అన్నిటి మీద గీకి చూడండి. యూ కెన్ ఈజీలీ స్క్రాచ్ సమ్ మెటీరియల్స్. కొన్నింటిని మనం ఈజీగా గీకచ్చు, వైల్ సమ్ కెనాట్ స్క్రాచ్ సో ఈజీలీ. కొన్నిటికి మాత్రం మనం స్క్రాచ్ చేయలేము. మెటీరియల్స్ విచ్ కెన్ బి కంప్రెస్డ్ ఆర్ స్క్రాచ్డ్ ఈజీలీ ఆర్ కాల్డ్ సాఫ్ట్. ఏవైతే మెటీరియల్స్ మీద మనం స్క్రాచ్ చేస్తా అని గీతలు పడతాయో అవి కంప్రెస్ అవుతున్నాయో అవి సాఫ్ట్ మెటీరియల్స్ అనమాట. వైల్ సమ్ అదర్ మెటీరియల్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు కంప్రెస్ ఆర్ కాల్డ్ హార్డ్. ఏవైతే మనం కంప్రెస్ చేసిన వంగవో అవి హార్డ్ మెటీరియల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఆర్ స్పాంజ్ ఈజ్ ఎ సాఫ్ట్ వైల్ ఐరన్ ఈజ్ ఏ హార్డ్. కాటన్ ఆర్ స్పాంజ్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటాయి, ఐరన్ వచ్చేసి హార్డ్గా ఉంటుంది. ఇన్ అపియరెన్స్ మెటీరియల్స్ క్యాన్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ లస్టర్, హార్డ్నెస్, బీ రఫ్ ఆర్ స్మూత్. క్యాన్ యూ థింక్ ఆఫ్ అదర్ ప్రాపర్టీస్ దట్ డిస్క్రైబ్ ద అపియరెన్స్ ఆఫ్ ది మెటీరియల్? సో మనం అపియరెన్స్లో చూసినట్టయితే మెటీరియల్స్ అనేవి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ లస్టర్ అండ్ హార్డ్నెస్, రఫ్, స్మూత్, ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. కెన్ యూ థింక్ ఆఫ్ అదర్ ప్రాపర్టీస్ దట్ డిస్క్రైబ్ ద అపియరెన్స్ ఆఫ్ ది మెటల్స్? మీరు ఇంకొంచెం ప్రాపర్టీస్ ఏమైనా తెలుసుకోగలుగుతారా మన అపియరెన్స్ లో అనేది డిస్కస్ చేద్దాం. సాల్యుబుల్ ఆర్ ఇన్సాల్యుబుల్. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.